రఘురాముడి సొంత ఊరు అయోధ్యలో దాదాపు 500 సంవత్సరాల తర్వాత అన్ని అడ్డంకులను దాటుకుని బాలరాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. రామ్లల్లా విగ్రహావిష్కరణ, ప్రాణప్రతిష్ఠను దేశమంతా చూసి పులకరించిపోయింది. ఈ నెల 23వ తేదీ నుంచి రామ్లల్లా సాధారణ భక్తులకు కూడా దర్శనమిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా వాటికి అనుబంధంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భక్తులను ఉచితంగా అయోధ్యకు తీసుకువెళ్లనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 200 మంది చొప్పున ప్రత్యేక రైళ్లలో తీసుకువెళ్లనున్నారు. ఒక్కో రైలుకు 20 బోగీలుంటాయి. ప్రతి బోగీకి ఒక ఇన్ఛార్జి ఉంటారు. వెళ్లి రావడానికి, అక్కడ ఉండటానికి కలిపి 5 రోజుల సమయం పడుతుందని బీజేపీ నాయకులు వెల్లడించారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు 17 రోజుల పాటు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గం జనవరి 29వ తేదీ, వరంగల్ నియోజకవర్గం జనవరి 30వ తేదీ, హైదరాబాద్ జనవరి 31, కరీంనగర్ ఫిబ్రవరి 1, మల్కజ్గిరి ఫిబ్రవరి 2, ఖమ్మం ఫిబ్రవరి 3, చేవెళ్ల ఫిబ్రవరి 5, పెద్దపల్లి ఫిబ్రవరి 6, నిజామాబాద్ ఫిబ్రవరి 7, ఆదిలాబాద్ ఫిబ్రవరి 8, మహబూబ్ నగర్ ఫిబ్రవరి 9, మహబూబాబాద్ ఫిబ్రవరి 10, మెదక్ ఫిబ్రవరి 11, భువనగిరి ఫిబ్రవరి 12, నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 13, నల్గొండ ఫిబ్రవరి 14, జహీరాబాద్ ఫిబ్రవరి 15. ఈ రైళ్లన్నీ కాశీపేట, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయలుదేరనున్నాయి. సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, మెదక్ లోక్సభ నియోజకవర్గాలకు చెందిన భక్తులు సికింద్రాబాద్లో రైలెక్కాలి. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ తదితర నియోజకవర్గాలకు చెందిన భక్తులు కాశీపేట స్టేషన్లో రైలెక్కాల్సి ఉంటుంది.